హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ, ఖచ్చితంగా ఒక నోట్బుక్ కానీ నోట్బుక్ పెట్టుకొని ఒక పెన్ పెట్టుకోండి. ఇవాళ మీకు నేను చెప్పిన దాంట్లో నచ్చినవి కావచ్చు, నచ్చనివి కావచ్చు, లేదా ఏదైనా ప్రశ్నలు కావచ్చు, రాసి పెట్టుకోండి తప్పనిసరిగా. ఆ, వచ్చే వారం మళ్ళీ అడిగినప్పుడు అందరూ కనీసం ఒక్కొక్క విషయం అన్నా చెప్పగలి ఉండాలి. లేకపోతే ఇస్కాన్ సే ఉస్కాన్ అవుతుంది అనమాట. మనం హిందీలో చెప్పుకుంటుంటాం, ఇస్కాన్ సే ఉస్కాన్ అని చెప్తుంటారు అనమాట. ఇస్కాన్ అంటే ఈ చెవిలోంచి వింటాం అనమాట. ఇస్కాన్ ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేయటం అనేటువంటిది ఉస్కాన్ అనమాట. అది అవుతుంది లేకపోతే. సో అందుకని అందరికీ మరొకసారి సవినయ విన్నపము, తప్పనిసరిగా ఒక పుస్తకం పెట్టుకోండి, నోట్బుక్ పెట్టుకోండి, ఇవాళ తారీఖు వేసుకోండి. ఇవాళ విన్న విషయాల్లో కనీసంలో కనీసం మీకు, ఎందుకంటే మీరు ఒక్క విషయమన్నా నోట్ చేసుకోలేకపోతున్నారంటే అది పూర్తిగా నాది 100% నా వైఫల్యం అవుతుంది అనమాట. అది నా ప్రయత్నం. సో అందుకోసమని నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాననే విషయం కూడా నాకు అర్థం కావాలి కాబట్టి అందుకని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. హరే కృష్ణ. సో సరే, నా వైభవోపేతమైన భగవాను వాచ కృష్ణ భగవానుడు పలుకుతున్నాడు. సరే, నా వైభవోపేతమైనటువంటి సృష్టి విస్తారములను కూర్చి నీకు తెలియచేస్తాను. ఎందుకంటే అంత ముందు శ్లోకంలో అడిగాడు కదా, స్వామి నీ యొక్క యోగ విభూతిని దయతో నాకు సమగ్రంగా వివరించు. నేను ఎంత వింటే అంత అధికంగా నీ వచనామృతాన్ని నేను ఆస్వాదించగలుగుతాను, ఆనందించగలుగుతాను. కాబట్టి ఎంత శ్రవణం చేసినా తనివి తీరటు లేదు అని అర్జునుడు ఎప్పుడైతే చెప్పాడో దానికి సంతృప్తి చెందినటువంటి భగవానుడు చెప్తున్నాడు అనమాట. నా వైభవోపేతమైనటువంటి సృష్టి విస్తారాల గురించి నీకు తెలియచేస్తాను. కానీ ఓ అర్జున, నా విభూతి, నా వైభవము అనంతమైనది, అంతులేనటువంటిది, పరిమితమైనటువంటిది కాదు, విస్తారమైనటువంటిది, విస్తృతమైనటువంటిది. కాబట్టి కేవలం వాటిలో ప్రధానమైన వాటిని నేను నీకు వివరిస్తాను. అన్ని చెప్పలేను నేను, ఎందుకంటే సాధ్యం కాదు, సమయం లేదు. ఎందుకంటే విశ్వమునందు భగవానునికి సంబంధము లేనిదంటూ ఏదీ లేదు. భగవానుని వైభవములు అంతర్భాగము కానిదంటూ ఏదీ లేదు. ఇప్పుడు మనం కూర్చొని ఇక్కడ మనం చెప్పుకుంటున్నా, వింటున్నా, ఈ మాధ్యమం ద్వారా ఏదైనా కానీ భగవంతుని యొక్క శక్తి విస్తారం ఇదంతా కూడా అనమాట. సో అనంతమైనది కాబట్టి కేవలం వాటిలో కొన్ని ప్రధానమైనటువంటి ముఖ్యాంశములనే నేను మీకు వివరిస్తానని చెప్తున్నాడు భగవానుడు. వాస్తవానికి భగవద్గీతే సంక్షిప్తము. దేనికి? వేదములకు, ఉపనిషత్తులకు సారాంశమైనటువంటి భగవద్గీత ఏదైతే ఉన్నదో ఇదే సంక్షిప్తము. ఆ సంక్షిప్తములో మరింత సంక్షిప్తము భగవాను విభూతులు. ఆ విభూతులలో మరింత సంక్షిప్తమైనటువంటిది చతుశ్లోకి భగవద్గీత. సో కాబట్టి అవి వివరంగా చెప్పడం అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి కొన్నే చెప్తానని చెప్తున్నాడు. ఎందుకంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జీవుల యొక్క ఇంద్రియాలు ఇవి పరిమితమైనటువంటివి. భగవానుడు అనంతుడు, మనము పరిమితులము అన్నమాట. అంటే మనము మన ఇంద్రియములు, మన శరీరము యొక్క సంపర్కము చెందినటువంటి ప్రకృతి తప్ప ఇతరములైనటువంటిది ఏది కూడా మనం తెలుసుకోలేము. అందుకని శ్రీకృష్ణుని యొక్క ఘనతను, ఆయన విభూతులను సంపూర్ణంగా గ్రహించడం అనేటువంటిది సాధ్యం కాని విషయము. అందుకని భగవానుని గురించి అంత విస్తృతమైనటువంటి విచారణ మన జీవిత కాలంలో సాధ్యపడదనమాట. అయితే ఏంటంటే భక్తులు ఒక ప్రత్యేకమైన స్థితిలో భగవానుని పూర్తిగా అర్థం చేసుకోవాలనే భావన వాళ్ళకు ఉండదండి. భక్తులకి ఎప్పుడు కూడా ఏది విన్నా కూడా కృష్ణపరమైన విషయాలు అత్యంత మధురం, అమృతమైనటువంటివి కాబట్టి తాము ఏది విన్నా, ఏది తమ యొక్క అనుభూతి చెందినా కూడా దానిలోనే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట జీవులందరూ కూడా. సో అందుకని సంపూర్ణంగా అక్కర్లేదు, కొద్దిపాటికి అనమాట. అదే చెప్తారు కదా శంకర్ల వారు భజగోవిందంలో, భగవద్గీత కించిత గీత, కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. భగవంతుని యొక్క గీత ఏదైతే ఉందో, భగవంతుని యొక్క నామ కథ లీల శ్రవణములు కొంచెము చేసినా సరిపోతుంది మనకనమాట. సో అవి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని మనకు లభింపజేస్తాయి అని చెప్తూ, ప్రధానమైనటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో ఇవి దాని గురించి మాత్రమే నేను చెప్తానని చెప్తున్నారు. ఎందుకంటే అనంతమైనటువంటి భగవానుని విభూతుల గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోలేం కాబట్టి అనమాట. అందుకని ఆ విషయం భగవానునికి కూడా తెలుసు. అందుకని ఆయన తన శక్తులలో అత్యంత ముఖ్యమైనటువంటి కొన్నిటిని మాత్రమే, ప్రధానమైనటువంటి మాత్రమే వివరిస్తానని ముందుగానే అర్జునునికి మాటిచ్చాడనమాట. సో విభూతి అంటే ఏంటనే అర్థాన్ని శిలాప్రభుపాల వారు మనకు భాష్యంలో వివరిస్తారనమాట.
భగవానుడు ఏ శక్తుల ద్వారా సమస్త జగత్తును నియంత్రిస్తాడో వాటినే విభూతి అని పేర్కొనటం జరిగిందనమాట. అమరకోశ నిఘంటు ప్రకారం ఏదైతే సంస్కృతానికి నిఘంటు అంటాం, నిఘంటు అంటే డిక్షనరీ అండి. సంస్కృత డిక్షనరీ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం విభూతి అనగా అసాధారణ వైభవము అని అర్థం అని శిలాప్రభుపాద మనకు భాష్యంలో ప్రస్తావిస్తారనమాట. సో ఎందుకు ఈ శక్తుల వర్ణ అంటే మన కోసం. ఎందుకంటే భౌతిక లేదా ఆధ్యాత్మిక జగత్తులు అన్నిటిలో కూడా శ్రీకృష్ణుని శక్తులు విస్తరించి ఉన్నప్పటికీ కూడా నిరాకారవాదులు లేదా బహుదేవతలను ఆరాధించే వాళ్ళు వాటిని గ్రహించలేరు. అందుకోసం సామాన్య మానవుడు ప్రత్యక్షంగా చూడగలిగేటువంటివి, ప్రత్యక్షంగా అనుభూతి చెందగలిగేటువంటివి భగవానుని శక్తి విస్తారములన్నీ కూడా ఇక్కడ వర్ణించారు. భగవానుడు కొంచెం కొంచెం ఒక శాంపుల్ లాగా మనకు అందరికీ ఇచ్చాడనమాట. సో ఆ విషయాన్ని శిలాప్రభుపాద భాష్యంలో మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. తరువాత 20వ శ్లోకంలోకి వెళ్దాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ. సునీత మాత చదవండి మాత. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అహమాత్మా గుడాకేశ సర్వభూతశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సర్వజీవుల హృదయములందు వసించిన పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్య అంతములు నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సరోజన మాతాజీ చదువుతారు. సరోజన మాతాజీ. హరే కృష్ణ. సరోజన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభు. దండోత్ మాత చదవండి మాత ప్లీజ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. అర్జున, నేను సర్వజీవుల హృదయములందు వసించిన పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్య అంతములు నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. శమంతకమణి మాతాజీ. హరే కృష్ణ. శమంతకమణి మాతాజీ. శమంతకమణి మాతాజీ. ఓకే. రియల్మీ మాతాజీ. రియల్మీ ఎవరు మాతాజీ? రియల్మీ అని ఇందాక హ్యాండ్ కూడా రైజ్ చేస్తున్నారు. ఎవరో రియల్మీ అంటే తెలియదు నాకు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ ప్లీజ్. ఇది భాష్యం చదవమంటారా? మాది శ్లోకము మీనింగ్ మాత, తాత్పర్యం, భావం. శ్లోకము భావం. ఓకే మాత ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంత భూతానామంత ఏవ చ. శీల ప్రభుపాదికి జై. ఓ అర్జున, నేను సర్వజీవుల హృదయములందు వసించిన పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్య అంతములు నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవానుడు సర్వజీవుల హృదయాల్లో నిలిచి ఉన్నారు పరమాత్మ స్వరూపములో. అదే సందర్భములో జీవులకు ఆది మధ్య అంతము నేను. అంటే జీవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవానుని యొక్క తటస్థ శక్తి విస్తారములే సమగ్రమైనటువంటి జీవులన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? భౌతిక జగత్తులోకి వచ్చినాయి. భౌతిక జగత్తు భగవానుని యొక్క విస్తారమైనటువంటి బాహ్యశక్తి విస్తారము భౌతిక జగత్తు. సో తటస్థ శక్తి విస్తారములైనటువంటి జీవాత్మలు బాహ్యశక్తి విస్తారములైనటువంటి భౌతిక జగత్తుకు వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళా భగవానుని యొక్క ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలన్నమాట. సో ఈ మూడు శక్తులు భగవత్ స్వరూపములే అయినా ఇవి మూడు రకములైనటువంటి లక్ష్యములతో నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి దీనికి సృష్టి, స్థితి, లయము సమస్తము భగవానుడే. ఆది మధ్య అంతము భగవానుడే. అంటే భగవాను నుంచే భౌతిక జగత్తు వచ్చింది, భగవాను నుంచే తటస్థ శక్తి విస్తారైన జీవాత్మలు వచ్చినాయి.
భగవానునిలోకే మళ్ళా ఈ యొక్క భౌతిక జగత్తు వెళ్ళిపోతుంది. జీవాత్మలు అంచెముగా భగవానునే చేరవలసి ఉంటుందన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదే సందర్భంలో తన నుంచి వచ్చిన శక్తులను తాను వదిలేయలేదు, వాటితో పాటుగా పరమాత్మ స్వరూపంలో ఉన్నాడనమాట. సో ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు భగవానుడు. సో ఇక్కడ గుడాకేశ అని అర్జునుడిని సంబోధించారు. శిలా ప్రభుపాద ఏమంటారంటే, ఈ శ్లోకంలో గుడాకేశ అని అర్థం సంబోధించడంలో నిద్ర అనే అంధకారాన్ని జయించినవాడా. గుడ అంటే నిద్ర, కేశ అంటే జయించినవాడా. నిద్రను జయించినవాడు అర్జునుడు అనమాట. నిద్ర అంటే అజ్ఞానంధకారంలో నిద్రించేటువంటి వారని అర్థం అనమాట. అందుకని ఎవరైతే అజ్ఞానాంధకారంలో ఉంటారో, అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉంటారో వారికి భగవానుని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకని అంధకారాన్ని అధిగమించినటువంటి అర్జునుడు ఎవరైతే ఉన్నారో, అంటే అంధకారాన్ని జయించినటువంటి అర్జునుడు ఎవరైతే ఉన్నారో అతనికి తన విభూతులను శ్రీకృష్ణుడు అంగీకరించారు. దీని ఉద్దేశం ఏంటంటే, గుడాకేశ అనే ఉద్దేశంలో భగవానునిపై సంపూర్ణ విశ్వాసమును కలిగినటువంటిది. ఏదైతే మనము శరణాగతి లక్షణాలు చెప్పుకుంటుంటామో, ఆనుకూలస్య సంకల్ప, ప్రాతికూలస్య వర్జిత, రక్షిప్తతీతి విశ్వాసు అనేటువంటి చెప్పుకుంటాము. అంటే భగవానుడు నన్ను సర్వవేళ సర్వావస్థలయందు రక్షిస్తాడు. మనం అంటుంటాం, పాల ముంచినా నీట ముంచినా నువ్వే కదా స్వామి అని అంటుంటాం కదా. సో అంత విశ్వాసం రక్షిస్తాడు ఎటువంటి పరిస్థితులు అనేటువంటి విశ్వాసం ఎవరికి ఉంటుందో ఇది అంధకారాన్ని అధిగమించడం అనమాట. అటువంటి వారికి భగవాను యొక్క సందేశము, భగవాను యొక్క గీత ఉపదేశము సులభంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భగవాను ఇక్కడ తన ప్రధాన విస్తారం ద్వారా సమస్త విశ్వానికి ఆత్మ అయినాడనే విషయము అర్జునునికి చెప్తున్నారనమాట. ఎందుకంటే కృష్ణ భగవాను యొక్క ప్రధానాంశమైన పురుషావతారాల ద్వారా సమస్త సృష్టి ఆరంభమైందనే విషయం మనకందరికీ శ్రీమద్ భాగవతం వింటున్న వాళ్ళందరికీ సుపరిచితమైనటువంటి విషయమే. 3వ స్కందంలో వస్తుంది కదా మనకి వివరంగా అనమాట. అదే 14వ అధ్యాయంలో కూడా చెప్తాడు భగవానుడు, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రధపిత. ఓ కౌంతేయ, సర్వజీవుల భౌతిక ప్రకృతిలో జన్మించచేతనే సృష్టించబడుతున్నారని, నేనే వాటికి బీజ ప్రదాత అయిన తండ్రినని తెలుసుకొనము. ఏదైతే భౌతిక జగత్తు అనేటువంటి విశ్వములో మనం ఉన్నామో, ఈ విశ్వములో ఈ బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? కారణోదక శయన విష్ణువు యొక్క రోమకూపం నుంచి బయటపడింది ఈ బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండములోకి భగవానుడు బీజముగా ప్రవేశించాడు. ఏ బీజముగా? గర్భోదక శయన విష్ణువుగా. విశ్వమనేటువంటి మహత్తత్వములోకి, కారణోదక సముద్రములోకి కారణోదక శయన విష్ణువు అనేటువంటి బీజముగా ప్రవేశించిన భగవానుడు బ్రహ్మాండం అనేటువంటి ఈ భౌతిక జగత్తులోకి క్షీరోదక శయన విష్ణువు అనేటువంటి బీజ రూపముగా ఆయన ప్రవేశించాడనమాట. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా సమస్త విశ్వమునకు, భౌతిక జగత్తుకు, భౌతిక ప్రపంచమునకు అన్నిటికీ కూడా బీజ ప్రదాత తండ్రి. అందుకనే విశ్వము యొక్క సమస్త మూలతత్వము, మహత్తత్వమునకు ఆత్మ భగవానుడే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. భౌతిక సృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సృష్టికి కారణం కాదు. వాస్తవానికి మహావిష్ణువు మహత్తత్వం అనేటువంటి సంపూర్ణ భౌతిక శక్తిలో ప్రవేశిస్తాడు. ఇప్పుడే చెప్పుకున్నాము ఎలా ప్రవేశిస్తాడు. మహత్తత్వం అనేటువంటి భౌతిక జగత్తులోకి ఆయన కారణోదక శయన విష్ణువుగా, తొలి పురుషావతారం అంటాం మనము. మహావిష్ణువు లేదా తొలి పురుషావతారం అని చెప్తారు. భగవాన్ అలా ప్రవేశిస్తాడు. ఆత్మ ఉనికి కారణంగా దేహం ఎలా నిలిచి ఉంటుందో, ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టగానే అది నిశ్చలం అవుతుందో, పరమాత్మ కూడా శ్రీకృష్ణుడు ప్రవేశించినంతనే, పరమాత్ముడైనటువంటి భగవానుడు ప్రవేశించనే భౌతిక సృష్టి వృద్ధి చెందుతుంది. ఈ విశ్వములో, బ్రహ్మాండం అనేటువంటి ఈ విశ్వములో భగవానుడు ప్రవేశించినప్పుడు ఆయన నాభి కమలము నుంచి తామర పుష్పము, దాని నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేటువంటి విషయం మనం శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పుకుంటాము. అందుకని శుభలోపనిషత్తు చెప్తుంది, ప్రకృత్యాది సర్వభూతాంతర్యామి సర్వశేషీచ నారాయణ అని చెప్తుంది. సర్వ విశ్వములందు నారాయణుడు పరమాత్మ రూపములో వసించి ఉండును అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తుంది. విశేషంగా భగవాన్ యొక్క 3 పురుషావతారాల గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాము. శ్రీమద్ భాగవతంలో అనేక సందర్భములుగా వచ్చినాయి. కారణోదక శయన విష్ణువు, గర్భోదక శయన విష్ణువు, క్షీరోదక శయన విష్ణువు అని. కారణ ఉదక శయన విష్ణువు అంటే కారణ ఉదక సముద్రం అనేటువంటి, కారణ ఉదకం అనేటువంటి సముద్రములో శయనించి ఉన్నటువంటి వాడు కారణ ఉదక శయన విష్ణువు
కారణోదక శయన విష్ణువు, అది సంధితో కలిపి అనమాట. అలాగే గర్భోదక శయన విష్ణువు, గర్భ ఉదక శయన విష్ణువు. బ్రహ్మాండం అనేటువంటివి ఈ యొక్క విశ్వము లోపల ఆయన గర్భము లోపల ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినటువంటి విష్ణువు ఆయన యొక్క చెమట ద్వారా అది సగం నిండిపోతుంది ఆ బ్రహ్మాండము. దానిలో ఆయన శయనించి ఉంటాడు. ఎవరైనా గర్భ ఉదక శయన విష్ణువు అంటే గర్భములో, బ్రహ్మాండం అనేటువంటి గర్భములో ఉన్నటువంటి వాడు. తర్వాత క్షీరోదక శయన విష్ణువు అంటే క్షీర ఉదకం అనేటువంటి సముద్రములో ఆయన శయనించి, పాల సముద్రములో శయనించి ఉన్నటువంటి వాడు క్షీరోదక శయన విష్ణువు. మీరు ముగ్గురు, మీ మూడిటిని కూడా పురుషావతారములు అని చెప్తారు. పురుష అనేటువంటి పదమునకు సగుణ సాకార తత్వం అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అందుకే శిలాప్రభుపాద చెప్తారు, అనేక సందర్భంలో ఉపనిషత్తులు కూడా చెప్తాయన్నమాట. ఒక దీపము నుంచి ఇంకొక దీపం వెలిగించినప్పుడు ఈ దీపం ద్వారా వచ్చింది కాబట్టి ఆ దీపం ప్రకాశం తక్కువనే ఉండదు, అది కూడా అంతే శక్తి కలిగి ఈ దీపం అనుకున్నటువంటి శక్తి కూడా అలాగే ఉంటుందన్నమాట. అలాగే విష్ణు తత్వములో ఉండేటువంటి మహత్యం అదనమాట. శ్రీకృష్ణుని నుంచి, నారాయణ నుంచి వచ్చినటువంటి కారణోదక శయన విష్ణువు, కారణోదక శయన విష్ణువు నుంచి గర్భోదక శయన విష్ణువు, గర్భోదక శయన విష్ణువు నుంచి క్షీరోదక శయన విష్ణువు. అంటే ఆ యొక్క దీపం ఏదైతే ఉందో నారాయణ నుంచి కారణోదక శయన విష్ణువు అనేటువంటి దీపాన్ని వెలిగిస్తే, కారణోదక శయన విష్ణువు అనేటువంటి దీపం గర్భోదక శయన విష్ణువు అనేటువంటి దీపాన్ని వెలిగిస్తుంది. ఈ దీపం మరొక దీపమైనటువంటి క్షీరోదక శయన విష్ణువు అనే దీపాన్ని వెలిగిస్తుంది. ఈ దీపములు వెలిగించడం అనేటువంటి విడివిడిగా ఉన్నా ఏ దీప ప్రకాశము మరొక దీప ప్రకాశమునకు తగ్గినది వంటి కాదు. భగవానుడు ఏ స్థితిలో ఉన్నా కూడా సర్వశక్తి సంపన్నుడు. ఆయన భగవానుడు తన లోకములో, గోలోకములో, వైకుంఠములో ఉన్నా, లేదా క్షీరోదక శయన విష్ణువుగా ఉన్నా అదే భగవానుడు, అదే శక్తి సంపన్నుడైనటువంటి వాడు. అయితే ఆయా సమయ సందర్భాలను బట్టి భగవానుడు ఆ విధంగా తనని తాను మలుచుకుంటూ ఉంటాడనమాట. సో అందుకనే శ్రీమద్భాగవతం చెప్తాను, విష్ణోస్తు త్రీని రూపాణి పురుషాఖ్యాన్యథో విదుహు. శ్రీకృష్ణ భగవానుని 3 పురుషావతారాల గురించి భాగవతంలో మనం స్పష్టంగా చెప్పుకుంటాము. అందుకే వైష్ణవ స్వాతంత్రం అనేటువంటి గ్రంథములో కూడా ఈ 3 పురుషావతారాల వర్ణన జరిగిందని శిలాప్రభుపాద మనకు భాష్యంలో ప్రస్తావిస్తారనమాట. సో ఆ విధంగా కారణోదక, గర్భోదక, క్షీరోదక ఈ 3 రూపాల్లో కూడా భగవానుడు భౌతిక జగత్తులో ప్రకటమిస్తాడు. విడివిడిగా ఉన్నప్పటికీ ఒక్కడే, ఒక్కడిగా ఉన్నప్పటికీ విడివిడిగా ఉన్నటువంటి వాడే. అందుకని బ్రహ్మ సంహిత కూడా చెప్తుంది భగవాన్ని, యః కారణార్ణవ జలే భజతి స్మ యోగా నిద్రాం అనంత జగత్ అండ సరోమకూపః ఆధారశక్తిం అవలంబ్య స్వమూర్తిం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవరు తన ఆధారశక్తి స్వరూపుడైనటువంటి అనంతుడను పేరుగల శ్రేష్ఠామూర్తిని ఆలంబనగా చేసుకుని కారణోదక శైల జలములో శయనించి అనంత కోటి బ్రహ్మాండములతో నిండినటువంటి రోమ కూపములు కలవాడై యోగ నిద్రతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అటువంటి ఆదిపురుషుడైనటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను. అనంత కోటి బ్రహ్మాండములు, చాలామంది చాలా విచారకరంగా ఈ పదాన్ని వాడుకుంటుంటారు. అనంత కోటి బ్రహ్మాండము అనేటువంటి పదం అనమాట. అనంత కోటి ఏదైతే మనము విశ్వం అనేటువంటిది ఉన్నామో, బ్రహ్మతో కూడినటువంటి అండం అనేటువంటి ఈ విశ్వములో ఉన్నామో, ఇటువంటి విశ్వములు అనంతముగా ఉంటాయి ఎవరిలో? కారణోదక శయన విష్ణువు యొక్క రోమకూపములలో. అది ఆయనకు మాత్రమే వర్తించేటువంటి పదం అనమాట, ఇతరులకు వర్తించేటువంటి పదము కాదు. దురదృష్టవశాత్తు ఎవరికి పడితే దాన్ని వాళ్ళకి వాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుత సమాజంలో. సో అనంత కోటి బ్రహ్మాండము అంటే అనంత లెక్కగలిగినన్ని బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి శక్తి సంపన్నుడు భగవానుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అందుకని దేవదేవుడు, సర్వకారణకారుడైనటువంటి శ్రీకృష్ణుడు విశ్వజలంలో మహావిష్ణువు రూపంలో శయనించి ఉన్నాడు. ఆయన విశ్వమునకు ఆది, సృష్టులకు పోషకుడు, సమస్త శక్తికి కూడా అంత్యము అయి ఉన్నాడు అనే విషయాన్ని శిలాప్రభుపాద మనకు భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత 21వ శ్లోకంలోకి వెళ్దాం మనం. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. హరే కృష్ణ. రాజమల్లి ప్రభు చౌతర శ్లోకం మీనింగ్.
హరే కృష్ణ రాజమల్లు ప్రభు. హరే కృష్ణ. ఓకే, రాధామాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ రాధా- తండ్రి. రాధామాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. రాధామాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండత్ మాత చదవండి మాతాజీ. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. హరే కృష్ణ. నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నా. పర్లేదు మాతాజీ, సత్యం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ చదువుతారా? హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రణామం. దండత్ మాతాజీ. హరే కృష్ణ. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై ఉన్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. నాగచంద్రిక మాతాజీ చదువుతారా మీరు? నాగచంద్రిక మాతాజీ. హరే కృష్ణ. నాగచంద్రిక మాత. కృష్ణవేణి మాతాజీ. కృష్ణవేణి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాగచంద్రిక మాత చదువు. ఎవరు చదువుతున్నారు? కృష్ణవేణి మాతాజీ చదవండి మాతాజీ ప్లీజ్ ప్లీజ్. కృష్ణవేణి మాతాజీ. మాతాజీ కృష్ణవేణి దేవిదాసి చదవండి మాతాజీ ప్లీజ్. చదవాలా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఆదిత్యానామః విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణాం మహాశశి. నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు చదివారు, బాగా చదివారు, కానీ ఏంటంటే అస్సలు చాలా మామూలుగా వినపట్టలేదు మాతాజీ. చాలా ఎక్కడో సన్నగా ఉన్నట్టుంది. మీరు ఈసారి చదివేటప్పుడు మాతాజీ స్పీకర్ పెట్టి చదవండి మాతాజీ. ఓకే, స్పీకర్ లో మాతాజీ ఎవరు మాతాజీ? ఇప్పుడు నెక్స్ట్ లో కానీ చదవండి మాతాజీ. ఒక నిమిషం. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ మీరు మాతాజీ నెక్స్ట్ టైం చదివేటప్పుడు స్పీకర్ ఆన్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి మాతాజీ. అస్సలు చాలా రిమోట్ గా ఎక్కడో చాలా దూరంలో ఉండి చదువుతున్నట్టు వినిపించింది, అందుకని. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైనటువంటి సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను అయి ఉన్నాను. చెప్పారు కదా భగవానుడు, నేను ప్రధానమైనటువంటి విషయములు మాత్రమే నేను ప్రస్తావిస్తాను, అన్నీ నేను చెప్పననేటువంటి విషయాన్ని ముందుగానే చెప్పినటువంటి భగవానుడు ఆదిత్యుల గురించి, సూర్యుడి గురించి, మరీచి గురించి, చంద్రుని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనమాట. సో 12 మంది ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో వారిలో శ్రీకృష్ణుడే ప్రధానుడు. అలాగే ఆకాశంలో వీచే 50 రకాల వాయువులకు అధిష్టాన దేవత అయినటువంటి మరీచి ఎవరైతే ఉన్నారో, అంటే మరుత్తు అంటే వాయువు అనమాట, ఆయన ప్రధానుడు. నక్షత్రాలలో ప్రధానుడైనటువంటి చంద్రుడు కూడా శ్రీకృష్ణుడి ప్రతినిధులే అనే విషయం ఈ శ్లోకంలో మనకు ప్రస్తావించబడింది అనమాట. ఆకాశంలో ప్రకాశించే వాటిలో మనకు అత్యంత ప్రకాశవంతమైనటువంటిది ఎవరు? మనకు దగ్గరలో ఉండేటువంటి సూర్యుడు. ఆయనని సోమ సూర్య చంద్రాగ్ని లోచన మనం అనేక నరసింహస్థితిలో కూడా మనం చెప్పుకున్నాం, నరసింహ కవచంలో కూడా అనమాట. సోమ సూర్యాగ్ని లోచన అని చెప్పుకుంటాం. అంటే సోముడు అంటే చంద్రుడు, సూర్యుడు కన్నులుగా కలిగినటువంటి భగవానుడు అని చెప్పుకుంటాం. కానీ భగవాను నేత్రంగా బ్రహ్మ సమితిలో కూడా చెప్పబడింది సూర్యుని భగవాన్ నేత్రంగా. విశ్వములో అనేక మంది సూర్యులు ఉన్నారనేటువంటి సిద్ధాంతాన్ని వేదాలు అంగీకరించవని శిలా ప్రభుపాద భాష్యంలో ప్రకటిస్తున్నారు.
ఈ యొక్క భౌతిక సృష్టిలో సూర్యుడు ఒక్కడే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. అదేవిధంగా చంద్రుడు ఎవరైతే ఉన్నారో, నక్షత్రాల స్వభావం భగవద్గీత ప్రకారం చంద్రుడు కూడా ఒక నక్షత్రం కిందనే పరిగణించబడతాడు. చంద్రుడు ఎలాగైతే సూర్యకాంతిని గ్రహించి ప్రకాశిస్తాడో, ఆకాశంలో ఉండే మిగతా నక్షత్రాలు కూడా సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి తప్ప అవి స్వయం ప్రకాశకములు కావు అనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తారు. మనం చెప్పుకుంటుంటాం 33 రకాల 33 రకాలంటే 33 కోట్ల అంటుంటాం. అంటే కోట్ల అంటే రకములు అనమాట. 33 రకములైనటువంటి దేవతలని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, 2 అశ్విని దేవతలు. సో ఈ 12 మంది ఆదిత్యులు 12 మాసాలలో కనిపించేటువంటి సూర్యులు ఎవరైతే ఉన్నారో వారిని 12 మంది ఆదిత్యులుగా మనకు శాస్త్రంలో చెప్పబడింది అనమాట. సో అందులో ఈ విష్ణువు అనేటువంటి ఏదైతే పదం ఉన్న భగవాను యొక్క స్వరూపముగా చెప్పిన విష్ణువుగా నేను చెప్పాడో భగవానుడు, ఇది ప్రత్యేకంగా 9వ ఆదిత్యునిగా చెప్పడం జరుగుతుంది. కార్తీక మాసం ఏదైతే ఉన్నదో, అందుకే కార్తీక మాసం మనకు అత్యంత విశిష్టమైనటువంటి మాసం అనమాట. ఆ మాసమునకు ఆదిత్యుని పేరు విష్ణువుగా చెప్పబడుతుంది మనకి. సో ఆ విష్ణు మాసము అది, లేదా ఆదిత్య కార్తీక మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అటువంటిది అనమాట. అలాగే యోగ శాస్త్రాలను అనుసరించి 7 రకాలైనటువంటి సూక్ష్మవాయువులు విశ్వములో, మనలో మరియు విశ్వములో కూడా వ్యాపించి ఉన్నాయి. అవి వాటిని ఆవహ, ప్రవహ, వివహ, పరావహ, ఉద్వహ, సంవహ, పరివహ అని చెప్తారు. ఆ పరివహ అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరీచి అని చెప్పబడుతుంది అనమాట. ఆ వాయువును నేనే భగవాన్ చెప్తున్నాడు. ఈ వాయువులన్నీ కూడా మనకి జీవిని మరియు బ్రహ్మానికి సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనేటువంటి 5 వాయువులు మన శరీరంలో మనము ప్రస్తావించుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచిర్ మరుతామస్మి, నక్షత్రాణాం అహం శశి అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేశారనమాట. సో హరే కృష్ణ తర్వాత ప్రభు. ఇక్కడేమో సూక్ష్మ వాయువులు 7 అన్నారు. ఇందాక 50 రకాల వాయువులు ఆకాశంలో ఉంటాయి. అది అసలు ఆ పాయింట్ అర్థం కాలేదు ప్రభు. ఇన్ని రకాల వాయువులు అనేది నేను పాయింట్ వినలేదు అసలు ఎప్పుడు. మాతాజీ మొత్తం 50 రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి మాతాజీ. ఓ సో ఈ యొక్క విశ్వములో 50 రకములైనటువంటి వాయువులు విశ్వములో వ్యాపించి ఉన్నాయన్నమాట. సో ఈ విశ్వములో 7 రకాలైనటువంటి సూక్ష్మ వాయువులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాధాన్యముగా జీవికి సంబంధించినంత వరకు 7 సూక్ష్మ వాయువులు ఇవి విశ్వములో వ్యాపించి ఉన్నటువంటివి. జీవి లోపల, దేహము లోపల వ్యాపించి ఉన్నటువంటి వాయువులు 5 ప్రాణవాయువులు, 5 వాయువులు అనమాట. ఈ 5 వాయువులని ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనేటువంటి వాయువులుగా చెప్తారు. సో ఆ విధంగా ఈ వాయువు అనేటువంటి పదములో ఇన్ని రకములైనటువంటి విభజన ఉన్నాయి. 50 స్థూలంగా ఉన్నాయి, అందులో 7 సూక్ష్మంగా ఉన్నాయి, 5 ప్రాణమయంగా ఉన్నటువంటివి 5 అనమాట. జీవికి పరిమితమైనటువంటివి. సో ఇవన్నీ 50 రకములైనటువంటి వాయువులు విశ్వములో, జీవి లోపల, జీవి యొక్క బయట విశ్వములో కూడా అంతటా విస్తరించి ఉన్నాయి ఇప్పుడు మనం అనే విషయాన్ని మనకి శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి విషయం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఫస్ట్ టైం విన్నాను. చాలా కొత్త పాయింట్ ప్రభు. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన. వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ చదువుతారా? సరే, నాగచంద్రిక మాతాజీ ఇందాక చదువుతాను, మిస్ అయినారు. నాగచంద్రిక మాత చదవండి మాతాజీ ఇప్పుడు ప్లీజ్. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ ఇందా చదువుతా అన్నారు కదా మాతాజీ, అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ కుదరలేదు ఎప్పుడు. ఓకే, నేను చదవనా ప్రభుజీ? వరుసగా వస్తున్నా మాతాజీ, నేను 1 by 1. ఓకే, కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. ఎవరది? అయ్యా చదవండి మాతాజీ. వినపడుతుందండి? చదవండి, వినపడుతుంది మాత, చదవండి. వేదానాం సామవేదోస్మి, దేవనాస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన. నేను వేదములలో సామవేదం, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను,
ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును అంటే చైతన్యమును అయ్యి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ సో కృష్ణ. మచ్. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ సేవిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండార్పణ. దండత్ మాతాజీ. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును చైతన్యమును అయి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. దండత్ మాతాజీ. చదవండి మాతాజీ. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును చైతన్యమును అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభు. హరే ప్రణామం. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో వేదానాం సామవేద, నేను వేదములలో సామవేదమును, దేవతల్లో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవులలో ప్రాణమును చైతన్యమును అయి ఉన్నాను అని భగవానుడు స్పష్టం చేస్తున్నారు. అదే ప్రధానమైనటువంటి చెప్పుకున్నాను అనమాట. వేదములు మనకు తెలిసిన విషయమే. 4 రకములైనటువంటి వేదములు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. సో ప్రత్యేకంగా ఋగ్వేదాన్ని పద్య రూపంలో ఉంటుంది, అంటే శ్లోక రూపముగా ఉంటుందన్నమాట. సో దీన్ని అది ఋగ్వేదం. అలాగే రుక్ అంటారు అనమాట, ఛందోబద్ధంగా ఉంటుంది. యజుర్వేదాన్ని గద్య రూపంలో ఉంటుంది యజుర్వేదం. అలాగే సామవేదం ఎలా ఉంటుంది? కీర్తన రూపంలో, గేయ రూపంలో ఉంటుంది సామవేదం. సో ఆ 3 వేదములు ఏవైతే ఉన్నాయో ఆ 3 వేదములు ఆయా పద్ధతిని అనుసరించి, ఆయా ఛందస్సును అనుసరించి, ఆ యొక్క సంగీత జ్ఞానాన్ని అనుసరించి వాటిని చదవవలసి ఉంటుంది అనమాట. అందుకని వేదపారాయణం అంత సులభమైనటువంటి విషయం కాదు. అందుకని వేదముల యొక్క అధ్యయనము, వేదముల యొక్క నేర్చుకోవటము, వాటిలో రాగయుక్తములు, అందులో ఏ వేదములో ఏ వాక్యాన్ని ఎలా పలకాలనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. దాన్ని నేర్చుకోవాలి. అందుకే మనం వింటూ ఉంటాము కానీ ఋగ్వేదములో ఘనాపాఠి అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఘనముగా పఠించగలిగినటువంటి వాడు ఆయన ఘనాపాఠి అనమాట. అంటే అద్భుతముగా అనమాట. ఋగ్వేదము ఏదైతే ఎలా పఠించాలో చెప్పబడిందో దాన్ని అదే విధంగా పఠించగలిగినటువంటి మహాత్ముడు కాబట్టి ఆయన ఘనాపాఠి అంటుంటాం. మనం ఘనాపాఠి అనే పదం వింటుంటాం మనము. ఘనముగా పఠించగలిగినటువంటి వాడు ఆయన అనమాట. సో అలాగే సామవేదం గేయ రూపంలో ఉంటుంది. దాన్ని అలాగే కీర్తన రూపముగా సామవేదాన్ని ఆలపించేటప్పుడు ఒక రాగబద్ధమైనటువంటి ఆలాపన మనకు కనిపిస్తుంది అనమాట. సామవేదం చదివిన వాళ్ళు వినుంటే చాలా తక్కువ సామవేదాన్ని దొరకరు, మనకు అంత సులభంగా దొరకరు సామవేదం. ఋగ్వేదము, యజుర్వేదము చదివిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు కానీ సామవేదాన్ని చదివే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. చాలా రాగయుక్తంగా ఉంటుందన్నమాట. అది ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా. అందుకే చాగయ్య అంటారు, ఎందరో మహానుభావులు అనే కీర్తనలో, సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్జ ధనురి ఎందరో మహానుభావులు అంటారనమాట. అంటే సామగాన లోలం అనేటువంటిది, ఆ సామగానము అనేటువంటిది దాని లాలిత్యముతో మనసులో లావణ్య ధన్యమూర్తులు ఎందరో మహానుభావులు అంటారు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా కొలువుడి భక్తి కొండల కోనేటి అనేటువంటి కీర్తనలో ఆదిదేవుని నభవుని సామవేద నాద వినోదిని అంటారు. నభవుడు అంటే పుట్టుకలేనటువంటి వాడు. సామవేద నాద వినోదుని అంటే భగవానునికి సామవేదం అత్యంత ప్రియమైనటువంటిది అనమాట. రాగబద్ధముగా ఉంటుంది కాబట్టి ఆ నాదాన్ని వినటానికి ఆయన ఆనందిస్తాడు భగవానుడు సామవేదము. సో అందుకనే వేదములలో సామవేదము చెప్పబడింది. అలాగే ఇంద్రియములను మనస్సు ఆధీనములో కలవాడు ఇంద్రుడుగా చెప్పబడతాడనమాట. అందుకని ఆ రెండింటిని పక్కపక్కన ప్రస్తావించారు భగవానుడు. ఎందుకంటే అన్ని ఇంద్రియములలో కూడా సహజంగా మన ఇంద్రియములన్నీ ప్రకృతి యొక్క ఆధీనంలో ఉంటాయి, కానీ ఇంద్రుని యొక్క ఇంద్రియములు మనస్సు ఆధీనంలో ఉంటాయి. ఆ స్థితిని మనము పొందగలిగితే అది కూడా సత్వగుణ స్థితి, స్వర్గానికి మనల్ని ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ఊర్ధ్వలోకాలకు చేర్చగలిగినటువంటి స్థితి. ఎందుకంటే మనస్సు ఒక పరిధికి లోబడి ఉండదు, అది విస్తృతంగా మనం ఎక్కడ ఉన్నామో అక్కడే మన శరీరం ఉంటుంది, మనం అమేనే ఉంటాం. కానీ మన మనస్సు మనం ఏ ఊరిలో కావాలనుకున్నామో ఆ ఊరికి, ఏ ఇంటికి కావాలనుకున్నామో ఆ ఇంటికి, ఏ ప్రాంతానికి కావాలనుకున్నామో ఆ ప్రాంతానికి వెళ్ళి రాగలదు మనస్సు అనమాట. ఇది మనకి నిద్రలో కళలు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా గమనిస్తుంటాం. ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది మనస్సు పోయి నిద్రలో కూడా అనమాట. సో అందుకని ఒక పరిమితి కలిగి ఉండదు మనస్సు, విస్తారమైనటువంటిది. భగవానుడు ఏ విధంగా అయితే పరిధికి లోబడి ఉండడో అందుకని మనస్సు కూడా భగవానుని ప్రతినిధిగా చెప్పబడింది. అంటే మనస్సు అనేటువంటి శక్తి ఏదైతే మనలో ఉన్నదో దీనికి కారణము భగవానుడే.
తర్వాత చైతన్యాన్ని నేనే, ప్రాణమును, జీవుల యందలి భూతానాం అస్మి చేతన అని చెప్పాడు భగవాన్. ఇప్పుడు చేతన అంటే చేతన కలిగినటువంటిది, చైతన్యము కలిగినటువంటిది ఇది ఆత్మ. చేతన లేని ఆత్మ ఏదైతే ఉన్నదో, అంటే చేతన అంటే ఏంటంటే కృష్ణ స్పృహ కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని అనమాట. అంటే చేతన అనేటువంటి భావం మనకు అర్థం అంటే నేను కాదు, పరమాత్మ సేవకుడును అనేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, కృష్ణ చైతన్యం అంటుంటాం మనము. ఇది వాస్తవమైనటువంటి చైతన్యము. ఈ చైతన్యం ఉంటుంది ప్రతి జీవిలో, కానీ తెలుసుకోగలగటము, అనుభూతి చెందటం అనేటువంటి స్థితిని మనము కృష్ణ చైతన్యంలో చెప్పుకుంటూ ఉంటాము. సాధారణంగా మనము ఓం పురుషోత్తమాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః అంటుంటాం అనమాట. సో నమః అనేటువంటి పదములో కూడా నా కాదు, నేను కాదు, నా అంటే కాదు, మహా అంటే నేను కాదు, నేను ఎవరిని, నేను నాకు చెందినవాడను కాను, పరమాత్మకే చెందినవాడను అనేటువంటి శరణాగతి భావం ఏదైతే ఉన్నదో, ఆ నమః అనేటువంటి పదములో అంత అద్భుతమైనటువంటి భావం ఉన్నదనమాట. మనం ఏదో ఊరికనే వాళ్ళు ఏదో చెప్పారు కదా, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః అనుకుంటున్నాం. కానీ నమః అనేటువంటి అనుభూతిని గనక చెందగలే, నోటితో అంటం వేరు, అనుభూతి చెందటం వేరు. ఎప్పుడైతే ఆ అనుభూతిని చెందామో అది వాస్తవమైనటువంటి చైతన్యము, కృష్ణ చైతన్యం అన్నమాట. సో అందుకని ఈ చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది భౌతిక పదార్థాలతో కలిసి వచ్చేటువంటిది కాదు. భౌతిక పదార్థానికి ఆత్మ మధ్య సంబంధమే వాస్తవమైనటువంటి చైతన్యం అనమాట. ఎందుకంటే ఈ చైతన్యం ఏదైతే ఉందో దివ్యమైనది, భగవానులాగా నిత్యమైనది, శాశ్వతమైనది కాబట్టి, ఆత్మ సంబంధమైనటువంటిది కాబట్టి ఇది నిత్యమైనది, దివ్యమైనది, శాశ్వతమైనటువంటిది. అటువంటి చేతనం నేను అని భగవానుడు ఇక్కడ మనకు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. హరే కృష్ణ. గీతా మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ప్రణామస్ ప్రభు. ప్రణామస్. ధన్యవాదాలు మాతాజీ. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేజో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. నేను రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. డాక్టర్ జి ఉషారాణి మాతాజీ, మాత చదువుతారా? హరే కృష్ణ. డాక్టర్ జి ఉషారాణి. హరే కృష్ణ. ఓకే. దీన శరణ దేవిదాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ. ధన్యవాదాలు. రుద్రాణాం శంకరశ్చాస్మిన్ విత్తేశో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరణమహం. నేను రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరు అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో విలాసిని మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. నేను రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరుగును అయి ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో యక్షరాక్షసులలో నాయకుడైనటువంటి కుబేరుడు ఎవరైతే ఉన్నారో, దేవతలకు కోశాధిపతి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా అప్పించినటువంటి మహానుభావుడు ఆయన దేవదేవుని యొక్క ప్రతినిధి అనమాట. అలాగే సమృద్ధి అయినటువంటి ప్రకృతి సంపదలకు మేరు పర్వతము మిక్కిలి ప్రసిద్ధమైనటువంటిది. మనము గోలోక చాట్ కనుక మీరు చూస్తే అందులో మేరు పర్వతం యొక్క వైభవం కనిపిస్తుంది అనమాట. ఈ మేరు పర్వతం ఏదైతే ఉందో మనం సంకల్పంలో చెప్పుకున్నాం, మేరోహు దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటుంటాం అనమాట. బంగారముతో కూడినటువంటి పర్వతం ఇది. ఆ యొక్క విశ్వమంతా కూడా విస్తరించి ఉంటుంది. ఆ మేరు పర్వతము పైననే అమరావతి ఉంటుంది. అమరావతి అంటే ఇది కొత్తగా వచ్చే ఆంధ్ర క్యాపిటల్ అనుకో. అక్కడ ఇంద్రుని యొక్క లోకం ఏదైతే ఉన్నదో, స్వర్గలోకం ఉండేటువంటి అమరావతి అనమాట. సో అమరావతి ఆ మేరు పర్వతం మీద ఉంటుందన్నమాట.
సో ఆ మేరు పర్వతం ఏదైతే ఉన్నదో అది నేను అనే విషయాన్ని భగవాన్ చెప్తున్నాడు. అలాగే రుద్రాణం శంకరశ్చాస్మి అంటున్నాడు. అంటే రుద్ర అంటే ఉద్వేగముతో రోధించిన అనేటువంటి అర్థం వస్తుంది. శంభు అంటే శుభమునిచ్చువాడు, శివ అంటే సర్వమంగళకరుడు, శంకర అన్నా కూడా శుభకరుడు అనేటువంటి అర్థాలు వస్తాయన్నమాట. సో శ్రీమద్భాగవతంలో ప్రజాపతులను సృష్టిస్తున్న సందర్భంలో సనక సనందన సనాతన సనత్కుమారులను సృష్టించిన తరువాత వారు నలుగురు కూడా మేము ప్రజోత్పత్తిలో మేము పాలు పంచుకోము అని చెప్పినప్పుడు బ్రహ్మగారి భృకుటి ముడిపడుతుందన్నమాట. కోపముతో ఆయన భృకుటి అంటే రెండు కనుబొమ్మల మధ్యలోంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. మనం వస్తుంది 3వ స్కందం 12వ అధ్యాయం 7వ శ్లోకంలో, ధియా నిగృహ్యమాణోపి భ్రువోర్మధ్యాత్ ప్రజాపతే సద్యో జాయత తన్మన్యు కుమారో నీలలోహిత. ఆ కోపాన్ని బ్రహ్మ తన క్రోధాన్ని ఎప్పుడైతే సనక సనందన సనాతన సనత్కుమారులు మేము ప్రజోత్పత్తిలో పాలు పంచుకోమన్నారో ఆయనకి కోపం వస్తుంది. ఆ బ్రహ్మ తన క్రోధాన్ని అణచటానికి ప్రయత్నిస్తాడు. అది భృకుటి నుంచి వ్యక్తమై వెంటనే నీల వర్ణములో ఉన్నటువంటి లోహితుడైనటువంటి ఒక బాలుడు ఉద్భవించాడనమాట. తర్వాత ఆ బాలుడికి ఆయన నామకరణం చేస్తాడు 10వ శ్లోకంలో, యద రోదీహి సురశ్రేష్ఠ సోద్వేగా ఇవ బాలక తతస్మావభిదాస్యంతి నామ్నా రుద్ర ప్రజా ఇది ప్రజాహ. బ్రహ్మ చెప్తాడు, ఓ సురశ్రేష్ఠ, కడు ఉద్వేగంతో రోధించావు కాబట్టి దేవతలలో అగ్రగణ్యుడు ఆ సురశ్రేష్ఠ అంటే అనమాట. చాలా ఉద్వేగంతో రోధించితివి కాబట్టి జనులందరి చేత నువ్వు రుద్రనామంలో పిలువపడతావు అని చెప్తాడు. రుద్రులు 11 మంది. వారిలో శివుడు ఎవరైతే ఉన్నారో శంకరుడు లేదా శంభు అత్యంత ముఖ్యమైనటువంటి వాడనమాట. ఆయన ఈ విశ్వంలో భగవాన్ యొక్క తమో గుణమునకు ప్రతిరూపము. అంటే రజోగుణాధిపతి బ్రహ్మ, తమో గుణాధిపతి శివుడు లేదా శంభువు, సతో గుణాధిపతి విష్ణువు. బ్రహ్మము విష్ణు మహేశ్వరులు ముగ్గురులో కూడా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి 3 గుణములు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిని నడిపించేటువంటివి, వీటికి అధిపతులు అధిష్టాన దేవతలు ఎవరంటే వీరు ముగ్గురు అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో ఈ 11 మంది రుద్రుల్ని కూడా శాస్త్రంలో మనకి కొన్ని పురాణములలో పేర్లు అటు ఇటుగా ఉండవచ్చు, కొంచెం తేడాలు ఉంటుంటాయి ఒక్కోసారి పురాణానికి మధ్యలో అనమాట. వీటిని 11 మంది రుద్రుల్ని హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషకపి, శంభు, కబర్ది, రైవత, మృగవ్యాధ, సర్వ, కపాలి అనేటువంటి 11 నామాలతో ఆయన్ని 11 మంది రుద్రులకి 11 నామాలు ఉన్నాయన్నమాట. సో శ్రీమద్భాగవతంలో మనకి 12వ స్కందంలో వస్తుందన్నమాట. శ్రీమద్భాగవత మహిమలో నిమ్నగానాం యథాగంగా దేవానామచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణమిదం తథా అని చెప్తుంది మనకి. నదులలో గంగానది ఘనమైనట్లు, దేవతలలో అచ్యుతుడు పరమదైవమైనట్లు, వైష్ణవులలో శంభువు ఘనుడైనట్లుగా పురాణములలో శ్రీమద్భాగవతము శ్రేష్టమైనటువంటిది. ఆ విధంగా రుద్రుడు ఏవైతే ఉన్నారో వారిలో ఆయన నేను రుద్రుడను నేనని ఎవరైతే చెప్పారో ఆది 11 మంది రుద్రులలో, ఆ 11 మంది రుద్రులలో శ్రేష్టమైనటువంటి శంభు ఎవరైతే ఉన్నారో ఆయన వైష్ణవునిగా పరమ వైష్ణవునిగా చెప్పుకుంటాం మనం అనమాట. సో అలా విధంగానే తర్వాత వసువులలో అగ్నిని నేను అని చెప్తాడు భగవాన్. ఇప్పుడు మనకి మహాభారతం ప్రకారం అష్టవసువులు అనేటువంటిది మనం చెప్పుకుంటాము. అష్టవసువులు కూడా వీళ్ళందరూ కూడా అష్టవసువులు ప్రకృతి యొక్క తత్వానికి వీళ్ళు ప్రతీకలు. సాక్షాత్తు బ్రహ్మ యొక్క ప్రజాపతి యొక్క పుత్రులు ఈ యొక్క అష్టవసువులు కూడా. వారిని ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ అనేటువంటి పేర్లతో చెప్పబడతారనమాట. మనకందరికీ తెలిసిన విషయం. ఈ పేర్లు కూడా కొన్ని పురాణానికి మధ్యలో తేడా ఉంటుందన్నమాట. ధర వసుదేవుడు ఎవరైతే ఉన్నారో దేవకి వసుదేవులు ఎవరు ధర, ద్రోణ అనమాట. వారిద్దరు కూడా జన్మించినటువంటి విషయం మనకు తెలిసిన విషయమే. సో అలాగే అగ్ని అంటే అనల అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అగ్నికి ప్రస్తావిస్తుంది అనమాట. సో అలాగే ధ్రువ అనేటువంటి వసు ఎవరైతే ఉన్నారో ఆయన భీష్ముడు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. అలాగే శ్రీమద్భాగవతంలో 3వ స్కందంలో 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో భగవానుడు ఉద్ధవుణ్ణి కూడా వసువు అనే చెప్తాడనమాట. ఉద్ధవుడు కూడా ఒక వసువు అయితే ఈ అష్టవసువులలో ఏ వసువు ఆయన అనేటువంటి విషయం సరైనటువంటి ఆధారం మనకు దొరకలేదు. బట్ ఆయన కూడా ఒక వసువు అనేటువంటి విషయం ఆ యొక్క భాగవతం ద్వారా అర్థమవుతుందన్నమాట. సో అందుకని భగవానుడు 7వ అధ్యాయంలో చెప్తాడు, భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా.
అంటే అందులో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 అంశముల నా సముదాయము, నా భిన్న ప్రకృతి అని చెప్పాడు భగవానుడు అనమాట. అంటే భగవానుని భిన్న ప్రకృతిలో రూపములు కూడా భగవాను అంశములుగానే మనకు చెప్తుంది. అందుకని మనకందరికీ తెలిసిన విషయమే, వశిష్ఠుని యొక్క శాపంతో మానవులుగా జన్మించిన 8 మందిలో భీష్ముడు తప్ప మిగిలిన 7 కూడా మళ్ళా తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయినారనే విషయం మనకు తెలిసిన విషయమే అనమాట. సో ఆ విధంగా అష్టావసువులలో అగ్నిని నేను ప్రాధాన్యుడను అనే విషయాన్ని భగవానుడు అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో నేను ఇంకా అక్కడ ఆపుతున్నాను. ఆల్రెడీ టైం అయింది. 23వ శ్లోకం దగ్గర నేను ఆపుతున్నాను. సో ఇప్పటిదాకా మనము చెప్పుకున్న విషయాలపై ఏమైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే అందరితో పంచుకునేటువంటి చేయండి. కనీసం ఎవరైనా కొంతమంది ఏమైనా నోట్ చేసుకుని ఉంటే పాయింట్లు అవి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే ప్రశ్నలు ఏమన్నా ఉంటే అందరితో అడిగేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ప్రభు.